తెలుగు సినీ వినీల ఆకాశం నుండి మరో ధ్రువతార కనుమరుగైంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఏకైక సూపర్ స్టార్ పద్మభూషణ్ నటశేఖర కృష్ణ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమకు 4 స్తంభాలుగా ఖ్యాతి గడించిన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణలు నలుగురు తెలుగు చిత్ర పరిశ్రమకు, సినీ ప్రేక్షక లోకానికి తమ స్మృతులను మిగిల్చి తామ అనంత లోకాలకు వెడలిపోయారు. 82 సంవత్సరాల ఘట్టమనేని శివరామకృష్ణ అలియాస్ కృష్ణ తన 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా సినిమాల్లో నటించి నిర్మాతల నటుడిగా, చిత్ర పరిశ్రమ అభివృద్ధి కారకుడిగా, స్టూడియో అధినేతగా, దర్శక నిర్మాతగా, అన్నింటికీ మించి ప్రిన్స్ మహేష్ బాబు తండ్రిగా ఎన్నెన్నో విజయాలను చవిచూసిన మనసున్న మహారాజు సూపర్ స్టార్ కృష్ణ. అపజయాలు ఎదురైన ప్రతిసారి మరింత పట్టుదలతో శ్రమించి విజయాలను పాదాక్రాంతం చేసుకున్న జగదేక వీరుడు నటశేఖర కృష్ణ. ఏడాదికి 15-20 చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా ఆయన నెలకొల్పిన రికార్డు నభూతో నభవిష్యతి. అల్లూరి సీతారామరాజుగా ఆయన అభినయం, ఆహార్యం విప్లవ వీరుడికి అమరత్వాన్ని కల్పించిందనడంలో అతిశయోక్తి లేదు. జేమ్స్ బాండ్ హీరోగా, కౌబాయ్ హీరోగా ఆయన అభినయం ప్రేక్షకుల హృదయాల్లో ఎంతటి ముద్ర వేసిందంటే ఆ పాత్రల్లో ఇప్పటి వరకు మరెవ్వరిని ప్రేక్షకులు ఊహించుకోలేనంత. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన కృష్ణ నవంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం హైదరాబాదులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. జానపద, పౌరాణిక, క్రైమ్, సోషియల్, ఫ్యాంటసీ, గ్రామీణ కుటుంబ కథా చిత్రాల నాయకుడిగా ఆయన అభినయాన్ని ఆరాధించే కోట్లాది మంది అభిమానులను శోక సముద్రంలో ముంచి అమరలోకానికి పయనమైన మనసున్న మంచి మనిషి పద్మభూషణ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారికి అశ్రునయనాలతో అంజలి ఘటిస్తోంది మీ శామ్ మీడియా క్రియేషన్స్.